చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాకనే అక్కడ ఇళ్లల్లోకి పోయొచ్చాం, వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. నేను మీడియా ముఖంగా లైన్ మెన్లు అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఏదైనా ఇబ్బంది, ఏదైనా మోటార్ కాలిపోవడం అట్లా ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలకు మీరు చెప్తే బాగుంటుంది. అమ్మ మోటార్ కాలిపోయింది, ఒక 2 days లేట్ అవుతుంది అంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అట్లేమి ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా మీ పాటికి మీరు మోటార్ కాలిపోయింది, మేము 2 రోజులు అవ్వాల్సింది 1 వారం రోజులు అయింది అంటే ఎవరు రెస్పాన్సిబుల్? అధికారులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మా ఎన్డీఏ ప్రభుత్వంలోన ఈరోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రజాప్రతినిధులుగా మా పైన ఏ విధంగా ఉందో అదే ఇది అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి అధికారులు కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు అవుతుంది, ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు దాదాపుగా 1 వారం రోజులు 10 రోజులు అవుతుంది అంటున్నారు, దానికి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇందాకే వాళ్ళు ఒక బోరు ఉంది అంటున్నారు, దానికి ట్యాంక్ కట్టిస్తాం. ట్యాంక్ కట్టియాలంటే అక్కడ స్థలం లేదు. అదే చెప్తున్నాం, మీరందరూ కూర్చొని ఎక్కడ ట్యాంక్ కట్టియమంటే చెప్తే అక్కడ మేము ట్యాంక్ కట్టిస్తాం. వాడుకోవడానికి నీళ్లు మీకు సఫిషియెంట్గా వస్తాయి. కాబట్టి కొన్ని మీ చేతుల్లో ఉంటుంది, కొన్ని మా చేతుల్లో ఉంటుంది, కొన్ని అధికారుల చేతుల్లో ఉంటుంది. పరిష్కారం చూపిస్తాము. ఖచ్చితంగా మీరందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలామంది షాప్స్ ఉన్నారు. నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, షాప్స్ యజమానులకు అందరికి అప్పీల్ చేస్తున్నా. మనం తాడిపత్రి చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులను కూడా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. వాళ్ళు ఈరోజు ఏ విధంగా తాడిపత్రి నెంబర్ 1గా ఉంది మున్సిపాలిటీ అనేది మనం చూడాలి. ప్రతి షాప్ ముందు ఖచ్చితంగా ఒక చెట్టు నాటాలి అనే సంకల్పాన్ని వాళ్ళు తీసుకున్నారు అప్పట్లోనే. మనం కూడా తీసుకుందాం. ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రతి ఏరియాలో కూడా చెట్లు విరివిగా నాటాలనే లక్ష్యాన్ని మనం తీసుకుందాం. ఈరోజు షాప్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైనా చెత్త చెదారం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము శానిటేషన్ అధికారులకు చెప్పి అదంతా క్లీన్ చేపిస్తాము. ఈరోజు ఎక్కడికక్కడ పెట్టుకొని కనీసం మీ షాపుల ముందు కూడా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి స్వచ్ఛ ఆదోని అనేది నా సంకల్పం. మీరు కూడా స్వచ్ఛ ఆదోనిలో భాగస్వాములు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదోనిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, అన్ని పార్టీల కార్యకర్తలకు నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీ ఏరియాలో, మీ చోట, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ చోట మీరు కూడా క్లీన్ గ్రీన్ పెట్టుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను.